గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సుప్రీంకోర్టు మళ్ళీ కరువుపై స్పందించింది. కరువుపై కేవలం రాష్ట్రాలదేమైనా బాధ్యత, కేంద్రం బాధ్యత ఏమీ లేదని చెప్పి మరోసారి కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్రం రాష్ట్రాలు నివేదిక ఇవ్వట్లేదని చెప్పి మీరు ఊరుకుంటారా అని చెప్పి కూడా ప్రశ్నించింది. ఇది ప్రధానంగా అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో అంబేద్కర్ జయంతి జరిగింది. అక్కడ మాట్లాడిన వక్తలు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, తర్వాత సీఎం పైన ఫైర్ అయ్యారు. సీఎం దళితులకి ద్రోహం చేస్తున్నారని చెప్పి 3 ఎకరాలు భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారని చెప్పి కాంగ్రెస్ నాయకులు అన్నారు. తర్వాత అంబేద్కర్పై కేవలం కపట ప్రేమ మాత్రమే ఉంది కేసీఆర్ అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపించారు. ఇది కూడా ప్రధానంగా ఉన్నటువంటి రెండో వార్త. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ రేషనలైజేషన్లో తర్వాత పిల్లలని అంటే స్టూడెంట్స్ లేనటువంటి స్కూల్ని మూసివేసే విషయంలో నిన్న సుప్రీంకోర్టు 400 బడులను మూసేస్తారా, ఈ ఆలోచన ఎంతో దురదృష్టకరం, కొత్త రాష్ట్రం ఇట్లాంటి పని చేస్తారని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ తర్వాత ఈ ఏడాది మంచి మంచి వానలు పడే అవకాశం ఉంది. నైరుతిలో 106% వర్షపాతం ఉందని చెప్పి భారత వాతావరణ విభాగం నిన్న వెల్లడించింది. అది కొద్దిగా రైతులకి శుభవార్త, అందరికీ శుభవార్త. ఎందుకంటే విపరీతమైనటువంటి కరువు ఉంది 2 ఏళ్ల నుంచి. ఈసారి భారీ వర్షాలనేటువంటి వార్త అయితే అందరికీ శుభవార్త. ఇది ప్రధానంగా ఉన్నటువంటి మెయిన్ బ్యానర్ న్యూస్ ఈరోజు. వీటిపై చర్చించేందుకు మనతో బీజేపీ నుంచి కాసం వెంకటేశ్వర్ ఉన్నారు. వెంకటేశ్వర్ గారు, ఇప్పటివరకు కరువు విషయానికి వచ్చినట్టయితే పూర్తిగా రాష్ట్రం సంబంధం లేదు, రాష్ట్రంది అయినటువంటి భావనతో కేంద్రం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు అదేవిధంగా కేంద్రం కూడా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్రమే ఆదుకోవాలి, మాకేం సంబంధం లేదంటున్నారా? దీంట్లో టెక్నికల్గా ఆలోచన చేస్తే కేంద్ర ప్రభుత్వము క్లియర్గా వాళ్ళు ప్రకటించిన తర్వాత, అంటే రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాలని ప్రకటించిన తర్వాత నిధుల విషయం మాత్రం అదే రకంగా నిధులు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయని అవి పర్యవేక్షణ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం నేరుగా పాల్గొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి నేను, ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో. ఇంకొకటి ఏంటంటే ఈ కరువు విషయంలో ఇంకా స్పష్టంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఆలోచన చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కరువును వస్తున్నదనేటువంటి విషయం చాలా ముందే తెలిసింది. చాలా రోజుల క్రితం నుంచి వర్షాలు లేవు, పశువులు ఇబ్బంది పడుతూ ఉన్నాయి, ఆ తర్వాత ఊర్లలో నీళ్లకు త్రాగునీరుకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయంలో. అయితే కరువు వచ్చిన తర్వాత కూడా కరువు మండలాలకు సంబంధించినటువంటి జాబితాని కేంద్ర ప్రభుత్వానికి పంపడంలో కూడా చాలా లేటుగా పంపించింది. ఇంకోటి దీంట్లో ప్రొసీజర్ ఏంటంటే కరువు మండలాల యొక్క జాబితాను పంపించిన తర్వాత కేంద్రం యొక్క తనిఖీ బృందం వచ్చేసి ఆ తనిఖీ బృందం ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం నిధులు విడుదల చేయడం జరుగుతుంది. అది ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు లేటుగా చేయడం కారణంగా కూడా కొంత ఇబ్బంది వస్తుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇక్కడ జరగాల్సినటువంటి అంశము, మన తెలంగాణ ప్రభుత్వంలో మనకు ఆల్రెడీ 410 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేసింది. మొత్తం 851 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ వీళ్ళు వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఎట్లా ఉపయోగించాలన్నటువంటి విషయంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏ రకమైనటువంటి ప్లాన్ లేకపోవడం, ఇంతకంటే అనాలోచితమైనటువంటి వాళ్ళ ప్రియారిటీలో కరువే లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. దాని కారణం కూడా ఇబ్బంది పడుతూ ఉంది. అయితే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందు స్పందించి ఎవరైతే పంపించగలుగుతారో వాళ్ళ కేంద్రం డైరెక్ట్గా చేయకుండా ఇండైరెక్ట్గా నిధులు కేటాయించడం జరుగుతుంది. దీంట్లో ఇంకోటి మీరు చూడండి, ఇక్కడ 851 కోట్ల రూపాయలు, దీంతో పాటుగా 10% కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. వాటిని కూడా అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు, కానీ వాటిని కూడా ఉపయోగించుకుంటలేరు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో పాటు 10% మ్యాచింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకోవాల్సినటువంటి అవసరం. మ్యాచింగ్ ఇంకేముంటుందంటే కేంద్ర ప్రభుత్వము మీకు 851 కోట్లు ఈ రాష్ట్రానికి రిలీజ్ చేస్తున్నాము, విడుదల చేస్తామని చెప్పినప్పుడు అవి ఏ రకంగా తర్వాతనైనా తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డబ్బులను వాడుకొని వాటిని డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు పంపడము, తర్వాత వచ్చినటువంటి విడుదల చేసినటువంటి నిధుల యొక్క జీవోని ఉపయోగించుకొని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నిధులను ఖర్చు పెట్టుకోవడం అనేటువంటి ప్రణాళిక ఏదైతుందో వీళ్ళ దగ్గర లేకపోవడం కారణంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం చేస్తలేదని కాదు. ఇది ఈ రోజు వచ్చినటువంటి ప్రొసీజర్ కూడా కాదు. నేనేమంటున్నా అంటే ఈ పద్ధతి ఏదైతుందో ఈ పద్ధతి ఈ రోజు వచ్చినటువంటి ప్రొసీజర్ కూడా కాదు, అనేక సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి ప్రొసీజర్ ఇది. అయితే దీంట్లో ఏంటంటే నిధులు విడుదల చేయడంలో ఎక్కువ తక్కువలు ఉంటాయి, దాన్ని మనం అర్జీగా పెట్టుకోవచ్చు. ఇంకొకటి స్పష్టంగా తెలంగాణ ప్రాంతంలో ఇంకో విషయం చెప్తా ఉన్నాను నేను.
251 మండలాలనే కరువు మండలాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యాక్చువల్గా తెలంగాణ ప్రాంతం అంతా కరువు ఉన్నది. దీన్ని చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఆ గైడ్లైన్స్ కూడా సెంట్రల్ ఇంతకుముందు ఉన్నటువంటి గైడ్లైన్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ దాన్ని మార్చాలంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవాలంటున్నారు కదా. అది కరెక్ట్, అది కూడా మండలం ప్రకటించాలంటే. అది ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో చట్టం చేయాల్సినటువంటి అవసరం. ఇదంతా కూడా ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అంతా అయిపోయేసరికి ఇక్కడ కరువు ఆగిపోదు, కరువు విలయతాండవం చేస్తుంటుంది. కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నివేదికలు పంపించి, నిన్న సుప్రీంకోర్టు స్పందించింది కేవలం తెలంగాణ ఒకటి కాదు, మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 12 రాష్ట్రాలు కరువులు అల్లాడుతున్నాయి. కేంద్రం రాష్ట్రాలు అడగలేదనో రాష్ట్రాలు నివేదిక పంపలేదని చెప్పి చూస్తూ ఊరుకుంటుంది అంటుంది. నేను ఉదాహరణ చెప్తాను మీకు, దయచేసి మనందరం కూడా గమనించాలి. మహారాష్ట్ర లాతూర్లో విపరీతమైనటువంటి కరువు ఉన్నది. చూడండి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన కారణంగా అక్కడికి వ్యాగన్లలో ఇవాళ నీళ్ళని తీసుకుపోతూ ఉన్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో. అంటే కరువుని అంచనా వేయడంలో, నివేదిక పంపడంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతూ ఉన్నాయి. వీళ్ళ ప్రియారిటీలో కరువు లేదనేది నాకు అనిపిస్తూ ఉంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ లేదంటారా? ప్రియారిటీ లేదు, లేకపోతే ఎందుకు స్పందించదు? నేను ఇంకా మహారాష్ట్ర విషయం నేను చూస్తున్నాను. మహారాష్ట్రలో క్యాటల్కి సంబంధించినటువంటి వాటర్ బౌల్స్ ఏర్పాటు చేసిండ్రు. అక్కడ వాటర్ తర్వాత ఒక్కొక్క క్యాటల్కి 70 రూపాయలు మేత కోసం డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ అక్కడ ప్రకటించి ఇక్కడ చేస్తున్నప్పుడు మహారాష్ట్ర లాతూర్ అంటే మనకు తెలంగాణకు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతమే. దాన్ని ఆనుకున్న ప్రాంతం అంతా మహబూబ్నగర్ ఏరియా అంతా మనకు కరువు ఉన్నది. ఆ కరువును మనం ఎందుకు వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి చర్యలు మనం ఎందుకు అడాప్ట్ చేసుకుంటలేము? అంటే మనలో ఎక్కడో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనలో ఏ రకమైనటువంటి తేడా ఉన్నదంగా మనం భావించవచ్చు. ఎందుకోసం అంటే ఇవాళ నేను ఉదాహరణకు చెప్తాను. ఇక్కడ తుర్కపల్లికి సంబంధించినటువంటిది మనకు హైదరాబాద్కు నియరెస్ట్ ప్లేసు. 6 కిలోమీటర్లు పోయి లంబడి తండకు సంబంధించినటువంటి పెద్ద తండకు సంబంధించిన వాళ్ళు 6 కిలోమీటర్లు పోయి నీళ్లు తీసుకొచ్చుకుంటారు. ఇది తెలియకపోవడం కాదు, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కూడా కాదు, అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల దగ్గర కంటిజెన్సీ ఫండ్ పెట్టింది. తర్వాత ఎంఆర్ఓలకు కూడా అందరికి ఆదేశాలు ఇచ్చింది కరువు మీద వెంటనే స్పందించని చెప్పి చెప్తున్నారు కదా వాళ్ళైతే. మీరు ఒకసారి చూడండి, ఈ జిల్లా మినిస్టర్స్ మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిల్లా మినిస్టర్స్ ఎక్కడైనా సరే అధికారులతో సమీక్ష జరిపిందా? మీరు అడగండి, మీరు ఏ మినిస్టర్ అని అడగండి. కరువు పైన ఎక్కడైనా ఏ జిల్లాలైనా ఒక సమీక్షను చేసిండ్రా? అధికారులు ఎక్కడికైనా పోయి స్పందించి కరువుకు సంబంధించినటువంటి నివేదికను తీసుకొచ్చిండ్రా? ఏదైనా నివేదిక ఉందా? ఎందుకు ఈ జిల్లాలలో కరువుకు సంబంధించి మినిస్టర్లు ఎందుకు పర్యటన చేస్తలేరు? పర్యటన చేసి పర్యవేక్షించి ఎక్కడికక్కడ మెజర్మెంట్స్ తీసుకొని ఇవ్వండి సహాయ చర్యలు అని చెప్పొచ్చు కదా, అధికారం ఉంది కదా. ఇంకోటి మీరు అన్నట్టు కలెక్టర్ దగ్గరలో కరువుకు సంబంధించినటువంటి ఫండ్స్ అక్కడ పెట్టిదని చెప్పినారు. ఎందుకు దీన్ని స్పందిస్తలేరు? ఎక్కడైనా స్పందించినటువంటి దాఖలాలు ఉంటే చెప్పమానండి. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా మీకు, 100 days మనరేగాకు సంబంధించినటువంటిది జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతుందో 100 days నుంచి 150 daysకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటలేరు? ఉపాధి హామీ పథకాన్ని నిధులను రిలీజ్ చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఎప్పుడు కూడా మీరు మొన్న కూడా వార్త వచ్చింది. నేను అందుకనే మనం ఒక స్పష్టంగా మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి, మీ మీడియా ద్వారా తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒక పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అర్జీ పెట్టుకున్నప్పుడు అర్జీకి సంబంధించిన దాంట్లో నిధులు విడుదల చేస్తామని జీవో ఇచ్చేస్తుంది. దాని తర్వాత మనం అనుకూలంగా మనకు వాటి రిపోర్ట్ని బట్టి మనకు డబ్బులు ఇస్తూ ఉంటుంటుంది. దాన్ని మనం అర్థం చేస్తాం. పనే చేయకుంటే డబ్బులు ఇవ్వమంటే ఎట్లా? డైవర్ట్ చేసేటువంటి పద్ధతి ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఏ పథకానికి సంబంధించినటువంటి నిధులు ఆ పథకానికి అందితే ఇవాళ ఆ రకమైనటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఆ పక్కకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆలోచన చేయండి. అక్కడ కూడా ఇవాళ వాటర్కి సంబంధించి, పశువుల మేతకు సంబంధించి ఇవాళ నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంటలేదు? ఏంటంటే ఇక్కడ ఎక్కడో వాళ్ళ దృష్టిలోనే ఏదో రకమైనటువంటి ఆలోచనలో కొంచెం పొరపాటు ఉందని చెప్పేసి నేను భావిస్తాను. వెంకటేశ్వర గారు, హైదరాబాద్కి సంబంధించినటువంటి టీఆర్ఎస్ కార్పొరేటర్ల శిక్షణ తరగతులు నడుస్తున్నాయి. ఈరోజు ముగుస్తున్నాయి, మూడు రోజులు నడుస్తున్నాయి. మొన్న సీఎం గారు దిశానిర్దేశం చేశారు. నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. మురికివాడల నిర్మూలనకి అందరూ కట్టుబడి ఉండాలి, అందరూ ఒక డివిజన్ని తన ఇంటిలాగా చూసుకొని పనిచేయాలని చెప్పారు, అవినీతికి దూరంగా ఉండాలని చెప్పారు. సో ఈ కొత్త ట్రైనింగ్ ఎట్లా చూస్తారు వాళ్ళకి? దీనివల్ల వాళ్ళకి నిజంగా దిశానిర్దేశం జరుగుతుందా? కొంత మేలవుతుందా? సరే, ఒక రకంగా ఆలోచన చేస్తే కరప్షన్ తగ్గించాలి, సమస్యలను పట్టించుకోవాలి. అదే రకంగా నిన్న కేసీఆర్ చెప్పిన దాంట్లో మనకు సాధ్యమైనటువంటి విషయాలనే చెప్పాలి.
అనేటువంటి దాంట్లో కొంత ఇది చేసిండ్రు. అయితే నేనేమంటున్నానంటే చెప్పడం వరకు బాగానే ఉంది, కానీ ఆచరణకు వచ్చేసరికి అందరిని ఆచరణ చేయించడం ఏదైతుందో అది ముఖ్యమైనటువంటి విషయంగా పరిగణించాల్సి వస్తుంది. నేను అనుకుంటే ఏంటంటే ఏదైతే అవుతుందో అదే చెప్పాలి, ఏదైతే కాదో అది చెప్పొద్దంటే పూర్తి భిన్నంగా చెప్తున్నారేమని చెప్పేసి నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే కేసీఆర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎన్ని ఆకాశం మీద అరచేతిలో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు. శ్రీనివాస్ గౌడ్ గారు నిన్న సుప్రీంకోర్టు కామెంట్ చేసింది కరువుకు సంబంధించి కేవలం రాష్ట్రాలదే బాధ్యతనా కేంద్రం బాధ్యత లేదా అని చెప్పి కేంద్రానికి మట్టుకాయలు వేసింది. ఇది రెండోసారి సుప్రీంకోర్టు కేంద్రంపై మాట్లాడడం. కానీ కేంద్రం అంటుంది అన్ని రాష్ట్రాలకు వాళ్ళు అడిగినంత నిధులు ఇస్తున్నాం, వాళ్ళు కరువు మండలాలు పంపడం లేట్ చేసినారు. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే వాళ్ళ కరువు మండలాలు పంపిన వితిన్ ఫ్యూ డేస్లో వచ్చి ఈ బృందం చూసిపోయింది, అడిగిన నిధులు ఇచ్చినామంటున్నారు. ఎందుకు మరి రాష్ట్రం ఎందుకు తాత్సారం చేస్తుంది మరి కరువు నుంచి ఆదుకోవడంలో? ఇప్పుడు అనేక విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్రాలు చూసుకోవాలి, మా పరిధిలో లేదు అనే రీతిలో గతంలో కూడా కరువు మండలాలు ప్రకటించడంలో కానీ మరి రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీలలో కానీ కేంద్రం నుంచి ఆదుకోవడంలో గత ప్రభుత్వాల్లో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. కేంద్రాందే బాధ్యత. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు, వర్షాలు రానప్పుడు, కరువు అనేటువంటి సమస్యలు వచ్చినప్పుడు కేంద్రం నుంచి సహాయం చేసినటువంటి ఎక్కడ ఉంది, కరువు బృందాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ సుప్రీంకోర్టు వరకు కూడా పోయి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించిందంటే, సుప్రీంకోర్టు కూడా మీ బాధ్యత ఏముందని అడిగిందంటే నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టింటే ఈరోజు ఆ పరిస్థితి కేంద్రం సుప్రీంకోర్టు ప్రశ్నించేటువంటి పరిస్థితి కూడా వచ్చేది కాదు. అనేక విషయాల్లో గతంలో నుంచి కూడా మనం గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ హయాంలో కూడా మనం చూసుకున్నట్లయితే కూడా కరువు వచ్చినప్పుడు ఎక్కడ ఆదుకునేటువంటి పరిస్థితులు వాళ్ళు కేంద్రం అంటే మేము కొన్ని అంశాలకే పరిమితం అవుతాం, ఇవన్నీ రాష్ట్రాలకే పరిమితం. అంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నిధులతోనే కేంద్ర ప్రభుత్వం ఉంటుందనేది మర్చిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ విషయానికి వస్తే యాక్చువల్గా తెలంగాణ విషయంలో గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా కరువు మండలాలను జాతీయ స్థాయిలో అధ్యయనం చేసినప్పుడు 10 జిల్లాల్లో ఇక్కడ 9 జిల్లాలు అంటే 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా తెలంగాణ అటువంటి 9 జిల్లాలు కరువు ప్రాంతంగా ఉన్నాయి, పూర్తి కరువు పీడిత ప్రాంతాలు ఇవని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా మనము డిక్లేర్ చేయడం జరిగింది. అంటే అప్పుడు కూడా వివక్షనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక అసలు కరువు లేకపోయినా సహాయ సహకారాలు చాలా అవసరం. ఇక్కడ కొత్త రాష్ట్రము, కొత్త వనరులు, కొత్త సమీకరణ ఇవన్నీ ఎన్ని కష్టాలు పడితే కానీ ఒక గాడికి వస్తలేదు. మా ముఖ్యమంత్రి గారి మీరు చూస్తూ ఉన్నారు అనేక అంశాల్లో ప్రతిది కూడా తాగునీరు నుంచి మొదలుకుంటే అనేక అంశాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆదుకుంటున్నందుకు ఈ పరిస్థితి ఉంది. కానీ నిజంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించింటే కొంత మెరుగేటు గిట్టుబాటు ధరలు కావచ్చు అనేక అంశాల్లో కూడా. ఒకటి సీనన్న కొంత ఎందుకు ఆ రకంగా మాట్లాడుతుండో అర్థం కావట్లే. కానీ మీరు పంపినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని మండలాలు అయితే కరువు మండలాలు పంపించిందో అన్ని కరువు మండలాలను కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది కరువు మండలాలుగా. మీరు తెలంగాణ ప్రాంతం అంతా కరువు ప్రాంతంగా ప్రకటించలేదు. 260 పైచిల్కు మండలాలను మాత్రమే కరువు మండలాలు అని చెప్పేసి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నేను చెప్తా కేంద్ర ప్రభుత్వం మీరు పంపించినటువంటి నివేదికను యథాతథంగా ఆమోదించింది. మీరు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కరువు ప్రాంతంగా నేను చెప్తా విషయం. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏముంటుందో చెప్తాను. దీంట్లో 851 కోట్ల రూపాయలని మీకు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పింది. దాంట్లో 360 కోట్లని ఆల్రెడీ రిలీజ్ చేసింది, 40 కోట్లను అంతకు ముందుకు రిలీజ్ చేసింది. మీరు ఎక్కడ కూడా వాటిని ఏ రకంగా ఉపయోగిస్తారో ఇప్పటి వరకు మంత్రులతో సమీక్ష పెట్టలేదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతున్నారో ఆయన కలెక్టర్ కానీ లేకపోతే ఆర్డబ్ల్యూసీకి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా సమీక్ష పెట్టి కరువు పైన ఏం జరుగుతూ ఉందనేటువంటి చర్యలో మీ దగ్గర ఒక ప్రాతిపదిక లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మీరు ఒకవేళ ఉంటే మీ జిల్లాలో ఎక్కడైనా కరువు పైన ఇన్ఛార్జ్ మినిస్టర్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది. మా కరువు మీద ముఖ్యంగా ఏమైంది, ప్రతి గ్రామంలో అసలు తాగడానికి నీళ్ళు లేవు. 100 జిల్లా మొత్తంలో మా జిల్లా చూసుకుంటే అతి తక్కువ వర్షపాతం, 10 జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం. ఏ గ్రామాలు 10 జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. రేపు హైదరాబాద్లో కూడా రేపు ఒక 3 నెలల తర్వాత జూన్ 31 వరకు ఉంది. ఆ తర్వాత రాకపోతే ఇంకా ఘోరమైన పరిస్థితి. కరువు గురించి ప్రతి ఊర్లో
బోర్లు వేయడం జరుగుతుంది, హైర్ బోర్స్ తీసుకోవడం జరుగుతుంది, వాటర్ ట్యాంకర్లు పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ ఎద్దులకు గొర్రెలకు వాళ్ళకు కూడా దానిలో కూడా నీటి దాపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా రైతులను ఆదుకోవడానికి పంటలు కూడా మీరు ఈ వరి అని వరి వేయకండి, ఎక్కువ నీళ్ళు అవసరం, వేరే పంటలు వేసుకోవాలని చెప్పి డ్రిప్ ఇరిగేషన్ జిల్లాలోనే అత్యధికంగా డ్రిప్ ఇరిగేషన్ అంటే రైతులకు కరువులో భాగమే. రైతు ఎట్లుంటాడంటే రైతు ఏముంటుందంటే రైతు నష్టపోతున్నా కూడా 10 ఎకరాల రైతు 2 ఎకరాలను వేసుకుందాం, నష్టపోయినా పర్లేదు, పంట వండాలి, పంట చూడాలా, ఏడ్చుకుంటా బాధపడుకుంటా కూడా మళ్ళీ పంటలు వేసుకునే పరిస్థితి ఉంటుంది. కనుక తెలియని పరిస్థితుల్లో వాళ్ళని చైతన్యవంతులు చేసుకోవడానికి, మరి గిట్టుబాటుల ధర రావడానికి మరి గిడ్డంగులు ఏర్పాటు చేసుకుంటూ ఒకవైపు రైతులకు ప్రోత్సాహిస్తూ అన్ని రకాల సబ్సిడీలు జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేయడం జరిగింది, దాన్ని భరించడం జరిగింది. ఏ ఒక్క రైతు దగ్గర కూడా అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు ఏ బ్యాంక్ యజమాని కూడా పోవద్దు, అడగొద్దు, మేము బాధ్యత అని చెప్పి 3 విడతలు అయిపోయింది, ఇంకో విడత కూడా వచ్చేస్తుంది. ఈరోజు ఈ పాస్బుక్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ రుణాలు ఇవ్వాలని చెప్పినాం. ఫ్రెష్గా మీరు భావించారు, రుణం లేదనుకొని భావించి మీరు రుణాలు ఇవ్వాలంటే కూడా దానికి కూడా చర్యలు చేపడుతున్నాం. ప్రైవేటు రుణాలు తీసుకున్నా కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా ఆ రైతులను వేధించినట్లయితే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని రైతులకు 2 సంవత్సరాలు ఇంకొక 1 ఇయర్ ఆగండి, శాశ్వత పరిష్కారం మేము అనుకున్నాం. ప్రాజెక్టులు వస్తున్నాయి, శాశ్వతంగా రైతులకు కష్టాలు తీసుకోవడానికి వాటర్ రిజర్వాయర్లు ఇన్ని రోజులు మనం రిజర్వాయర్ చాలామంది వర్షాలు లేకపోతే కరువు అంటారు. 3 సంవత్సరాలు వర్షాలు లేకుంటే కూడా ఇక్కడ బతికేటువంటి పరిస్థితి ఉంది. మనం నిజమైనటువంటి ప్రాజెక్టు కట్టుకొని నీళ్లు నిర్వహించుకొని ఆ నీటిని 2 సంవత్సరాలు ఉపయోగించుకొని రైతుకు భరోసా ఇచ్చేటువంటి వనరులు జీవనదులు ఈ ప్రాంతంలో ఉన్నా కూడా వర్షం పడితే కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంది. వరదలు వాగులు వంపులు వచ్చి సముద్రంలో కలిసిపోతే కూడా కొన్ని ప్రాంతాల్లో ఒకటే పంట వస్తుంది, మరో పంట లేని పరిస్థితి. కనుక ఒకవైపు శాశ్వత పరిష్కారం మేము అనుకున్నాం, శాశ్వత పరిష్కారానికి చేస్తాం, రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం భరోసా ఇస్తూ 1 సంవత్సరం ఓపిక పట్టండి, ఈ సంవత్సరం మీరు బాధపడకండి, కరువు వచ్చింది, దేవుడు మనకు కనికరించలేదు అని చెప్పి ఒకవైపు మిషన్ కాకతీయ కింద చెరువులు పుడికతీత తీస్తూ ఇంకొక వైపు చెక్ డ్యాములు కట్టుకుంటూ ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. రైతులు గమనిస్తారు కనుకనే రైతులు ప్రకృతి వైపరీత్యం ఇట్లా దాపరించింది, ధైర్యంగా ఉందాం, తొందరలోనే ఇక్కడ నిజంగా వర్షాలు పడకపోయినా కూడా మనకు ఎక్కడో కర్ణాటక మహారాష్ట్రలో దూర ప్రాంతాల వర్షాలు పడితే కూడా ఆ నదుల ద్వారా వచ్చే నీళ్ళతో మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ధైర్యంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు చేపడతా ఉంది. కలెక్టర్లకు మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఆల్టర్నేట్ డేలో కలెక్టర్లతో మాట్లాడుతూ ఉన్నారు, సంబంధించిన శాఖ మంత్రులు సమీక్ష చేస్తూ ఉన్నారు. మేము కూడా నిన్న 2 రోజుల క్రితం జిల్లా హెడ్ క్వార్టర్లో సమీక్ష చేసినాం, మళ్ళీ ఈ రోజు కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంది. ఖచ్చితంగా కలెక్టర్లు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఖచ్చితంగా ప్రజలతో మమేకమై వాళ్ళ బాధలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడే పర్యవేక్షించడం జరిగింది. ఈ 300 కోట్లు 600 కోట్లు 700 కోట్లు ఏ మూలకు సరిపోయేటువంటి అంశం ఇది. ఇక్కడ ఈ కరువు వచ్చినప్పుడు 8,000 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప ఆదుకునే పరిస్థితి లేదు. జిల్లాకి ఇవ్వాలి, రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు ఈరోజు ఒక జిల్లాకి ఇచ్చినట్లయితే ఉపయోగపడుతుంది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. గుత్తా గారు గుడ్ మార్నింగ్. ఈ కరువుకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, కేంద్రం బాధ్యత లేదని కేంద్రం అడిగింది, కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్రం మీద వేస్తుంది, మేమైతే నిధులు ఇచ్చాము, అడిగిన నిధులు ఇచ్చాము, మా పని అయిపోయిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది మొత్తం పూర్తిగా తాత్కాలిక శాశ్వత ప్రాతిపదికన మేము కరువు రాకుండా ప్రయత్నం చేస్తున్నాం, నివారణ చర్యలు చేపడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. మీరేమంటారు? ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. మొదటిసారి 2,500 కోట్లకు, అది సామాన్యంగానే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఆలస్యంగా ఇచ్చిన మాట వాస్తవం. తర్వాత సప్లిమెంటరీగా మరొక 500 కోట్లకు, అంటే దాదాపు 3,000 కోట్లకు పైన కరువు సహాయ నిధిని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వమని కోరింది. దాంట్లో 791 కోట్లు ఎంతో వాళ్ళు మంజూరు చేస్తున్నట్టుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటించినారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, మా ఉదాహరణకు నల్గొండ జిల్లాలో 59 మండలాలకు గాను కేవలం 22 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు. వాస్తవంగా రబీ ఖరీఫ్ లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద కానీ, ఎస్ఎల్బిసి కింద కానీ, ఏఎంఆర్ ప్రాజెక్ట్ కింద కానీ ఒక్క చుక్క నీళ్లు రైతాంగానికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎవరైనా బావుల కింద బోర్ల కింద వేసుకున్నటువంటిది కూడా పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి. అయితే మనం ఒక పాత పద్ధతి ఉన్నది, ఈ రెయిన్ ఫాల్ గేజెస్, ఇవి ఎక్కడో పెడతారు, అవి దాన్ని సరి అయినటువంటి నిర్వహణ ఉండదు. ఆ నిర్వహణ లేకపోవడం వల్ల రికార్డింగ్ లో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయి. ఆ రికార్డింగ్ పొరపాట్లు నేను మొన్న మా జిల్లా పరిషత్ మీటింగ్ లో చూస్తే, విపరీతంగా ఒక నెలలో వర్షం వచ్చింది జూన్ లో, మళ్ళా జూలైలో లేదు, ఆగస్టులో లేదు, ఒకటేసారి 116 మైనస్కి వెళ్ళిపోయింది. కాబట్టి వ్యవసాయం అనేటువంటిది కంటిన్యూ
ప్రాసెస్ లో వర్షాలు పడినప్పుడు మాత్రమే పంటలు చేతికొస్తాయి, మంచినీటి సమస్య పోతుంది. కానీ దీంట్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉన్నది. ఎప్పటికప్పుడు అంచనా వేసేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా, ఎందుకనంటే ఈ ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఇది వాతావరణ సమస్య ఈ విధంగా ఉంది, దేశవ్యాప్తంగా మీరు అలర్ట్ కండి, మీరు వెంటనే దీని మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం. అదే నిన్న సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి అంశం, రాష్ట్ర ప్రభుత్వాలు కనుక అలసత్వం ప్రదర్శిస్తే మీరు సైలెంట్ గా ఉంటారా. కాబట్టి చాలా రోజుల తర్వాత మా నల్లగొండ జిల్లాలో చూస్తే, ఉదాహరణకు మాత్రమే నేను చెప్తున్నాను, మొత్తం తెలంగాణ యావత్తు భారతదేశంలోనే చాలా రాష్ట్రాలు వాళ్ళ కరువు బాధతో ఉన్నటువంటి విషయం వాస్తవం. కాబట్టి దీని మీద ఎంతైతే కాన్సన్ట్రేట్ చేయాలనో అంత చేయలేకపోతున్నాం అనేటువంటి ఆందోళన రైతాంగంలో ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఎప్పుడు లేదు, 10-15 సంవత్సరాల కింద ఎప్పుడో కరువుని చూసినాం 2003లో. ఆ తర్వాత ఇవాళ గడ్డి కొరకు ట్రాక్టర్లు, లారీలు 15,000, 16,000 ఒక ట్రాక్టర్ గడ్డికి కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం మీద అంచనాలు వేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క సమస్యలు ఇక్కడ ఉన్నాయి, ఎప్పటికీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సర్వేలు చేస్తా ఉన్నాయి. ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ ఉంది, వాళ్ళు కూడా అంచనాలు వేస్తా ఉన్నారు. వాతావరణ శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఒకరి మీద ఒకరు నేపాలను నెట్టేసుకొని ప్రజలను ఇబ్బందులు పెట్టాల్సినటువంటి అవసరం మాత్రం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రజలను కాపాడాల్సినటువంటి మంచినీటి సమస్య నుంచి కానీ లేకపోతే రైతాంగ సమస్యలు కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. 1 minute మీ లైన్లో ఉండండి వెంకటేశ్వర గారు. సుఖేందర్ రెడ్డి గారు, అయితే ఇక్కడ మనం మహారాష్ట్ర ప్రభుత్వం చూడండి, లాతూరుకు సంబంధించినటువంటి విషయంలో ముందుగా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిన కారణంగా అక్కడ కేంద్ర ప్రభుత్వము ఇవాళ వ్యాగన్లలో కూడా నీరు సరఫరా చేయడానికి అనుమతి ఇచ్చింది, దానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. అదే రకంగా క్యాటల్కు సంబంధించి ఒక్కొక్క చోట వాటర్ ట్యాంక్స్ను కూడా స్పెషల్గా ఏర్పాటు చేయడం, దీంతో పాటుగా అనేక సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమైంది. ఎందుకంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా స్పందించి నివేదికలు పంపినందుకు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో మరే ఇంతకుముందు మీరు చెప్పారు, ఇంతకుముందుకు ఒకసారి పంపడం లేట్ అయింది, అదే రకంగా రెండోసారి పంపినటువంటి విషయం స్పష్టంగా ఉంది. తర్వాత మీరు అన్న దాంట్లో 851 crores ఇవాళ ఆల్రెడీ 791, అంతకుముందుకు ఒక 791 మాత్రమే ఇచ్చారు. దాంట్లో మొదటి విడతగా 52 కోట్లు ఇచ్చారు, తర్వాత మొన్న 400 కోట్లు ఇచ్చారు. మొత్తం 791 కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. అవును, రిలీజ్ కాలేదు, నేను ఒప్పుకుంటాను. దీంట్లో 10% రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ పెట్టేసి మొత్తం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అంటున్నారు. అయితే మీరు కూడా ఒక ఎంపీ కాబట్టి ఇంతవరకు నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎక్కడైనా సరే సమీక్ష చేసి రండి, కలెక్టర్ వీళ్ళందరూ కూర్చొని. నేను ఎందుకంటే నాకు చట్టసభలో నాకు అనుభవం లేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు ఒక ఎంపీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇన్ఛార్జ్ మినిస్టర్లు, అదే రకంగా కలెక్టరు, అధికారులు కలిసి సమగ్రంగా చర్చ చేసి దీనిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా అండి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం? ఒక్క విషయం వెంకటేశ్వర్ గారు, సరే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో కొత్తగా ఏదో సమస్య సృష్టించాలని కానీ, నేను ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యునిగా నేను ఏది మాట్లాడినా దాన్ని వేరే రకంగా తీసుకుంటారు. నల్లగొండ జిల్లాలో ఒక విజిలెన్స్ కమిటీ చైర్మన్ గా నేనే స్వయంగా జిల్లా కలెక్టర్ గారు మేము కూర్చొని ఒక రివ్యూ చేసి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించమని కోరినాము. అదే విధంగా గత నెల 19న జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో చాలా స్పష్టంగా జిల్లాలో ఉన్నటువంటి కరువు మీదనే ఉదయం నుంచి సాయంత్రం దాకా చర్చలు చేశాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా. అయితే ఇది జిల్లా స్థాయిలో మనం ఎన్ని రివ్యూలు చేసినా ఎన్ని చేసినప్పటికీ కొన్ని కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ దాదాపు మొదలు 5,12 లక్షలు నల్గొండ జిల్లాకు మంచినీటి కొరకు ఇచ్చారు. తర్వాత మళ్ళా ఒక 12 కోట్లు నాన్ సిఆర్ఎఫ్ కింద ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఇంకా జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నారు. ఇప్పటికీ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కానీ పట్టణాల్లో కానీ ట్యాంకర్స్ తో నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కొంతవరకు కొనసాగుతుంది. ఇంకా తీవ్రమైనటువంటి కరువు అన్నమాట వాస్తవం. పశుగ్రాసం విషయంలో కూడా మేము గతంలో
కరువు వచ్చినప్పుడు ఖచ్చితంగా 50% కు గడ్డి కొనుగోలు చేసి రైతాంగానికి అందించినటువంటి విషయం చెప్పాం. ఫీల్డ్లు కూడా ఇప్పుడు కొంటున్నారా సార్? డైరెక్ట్ చెప్పండి. ఇప్పుడు పశుగ్రాసానికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయా? ఉన్నాము. అయితే ప్రభుత్వం ఇంతవరకు గడ్డి విషయంలో గాని, పశుగ్రాసం విషయంలో గాని, పశు దానా విషయంలో గాని కేవలం పత్తి విత్తనాలు 10 టన్నులు ఇచ్చినారు. కానీ వర్షమే లేకపోతే విత్తనాలు ఏం చేసుకున్నారు? గతంలో ఏర్పాటు చేసిన సందర్భాల్లో ఎందుకు ఈసారి ప్రభుత్వం అటువైపు ఆలోచిస్తలేదు, ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఆగండి ఒక్క నిమిషం సుఖేందర్ రెడ్డి గారు. ఒక్కటి సుఖేందర్ రెడ్డి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. సరే, అంత మెచ్చుకోకపోయినా ప్రతిపక్ష పార్టీ కనుక మెచ్చుకోకపోయినా ఆయన మనసులోనే ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ గ్రామాన్ని తీసుకోండి, 10 జిల్లాలో మీరు ఏ గ్రామాన్నైనా ఎక్కడైనా పోదాం, ఆ గ్రామంలో అధికార యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వం తరఫున కానీ కరువు నివారణ చర్యలు చేపడుతుందా లేదా, తాగునీటి గురించి ఏమైనా పట్టించుకున్నదా లేదా. గతంలో 3,000 ఇచ్చేది ఒక బోర్కు 5,000 రూపాయలు పెంచడం జరిగింది. 5,000 రూపాయలు ఇస్తే ఇస్తారండి. ప్రైవేట్ బోర్ తీసుకోవడం రైతు నుంచి, లేకపోతే ఇంకెవరైనా. ట్యాంకర్లు, ఎన్ని ట్యాంకర్లు ఉంటే ఎన్ని అవసరం, ఎంత జనాభా ఉంది, ప్రతి మనిషికి ఎన్ని లీటర్లు అవసరం, దాని చొప్పున ప్రతి గ్రామంలో 1 ట్యాంకర్, 2 ట్యాంకర్లు, 3 ట్యాంకర్లు ఇష్టం వచ్చినన్ని ఆ ప్రాతిపదికన మీరు తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొత్త బోర్లు ఎక్కడైతే ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడ పడుతుందని చెప్పి జియాలజీ రిపోర్ట్ ఇస్తే అక్కడ వేసుకోవాలని చెప్పడం జరిగింది. పశువుల గురించి కూడా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. ఈరోజు ఒక్కటి నేను మన వెంకటేష్ గారిని అడుగుతా ఉన్నా, అంటే ఒక భారతీయ జనతా పార్టీ వ్యక్తి కనుక భారతీయ జనతా పార్టీని సమర్థించడమో, టీఆర్ఎస్ కనుక సిఆర్టీఎస్ పార్టీని సమర్థించడమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అట్లా అని కాదు. వాస్తవ పరిస్థితులు మీరు గమనించండి. కేంద్రం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు పంపినా పంపకపోయినా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పంపిన నిధులు లేవు కదా, ఇంకెప్పుడు కరువు అయిపోయినా కదా, ఖర్చు పెడతలేదు. ఎందుకు ఖర్చు 791 కోట్ల రూపాయలు ఇస్తే మీరు ఇచ్చినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ చెప్పండి. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం సార్. చూడండి, ఈ ఫెడరల్ సిస్టమ్ లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్. ఎనీ స్కీమ్ నేను అడ్డం పడుతున్నా. ఇప్పుడు మీరు ఏ జిల్లాలైనా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎన్ని నిధులు వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టిండ్రు, తీయండి, డాటా తీయండి. 60 సంవత్సరాల డాటా తీయండి. కరువు ఉన్నప్పుడు ఆ పరిస్థితులలో ఎంత ఖర్చు అయిందో అది డాటా తీయండి. తెలంగాణ ప్రభుత్వం చిత్త 2 సంవత్సరాలలో ప్రతి గ్రామానికి ఏం చొప్పున ఏ రకమైనటువంటి నిధులు వచ్చినాయి అనేది మీరు ఒక డాటా తీయండి, మీకు అర్థమవుతుంది. ప్రతి విలేజ్లో కూడా చిన్న చిన్న తాండాలలో కూడా మేము బోర్లేసి ట్యాంకర్లు పెట్టి మేము ఆదుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా జిల్లా సమీక్షలు జరుగుతున్న తప్పు. ఈరోజు కూడా మహబూబ్నగర్ జిల్లాలో 11 గంటలకు మా జితేందర్ రెడ్డి గారు వారు కూడా మానిటరింగ్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఒక ఎంపీగా వారు కూడా రావడం జరుగుతూ ఉంది. మా ప్రజాప్రతినిధులు అందరం పోతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా కూడా లేడని ప్రసక్తి లేదు. కేంద్రం అనేది ఇచ్చేటువంటి సాయమే చాలా తక్కువ. 700 కోట్లు 900 కోట్లు ఏం జరిగిపోతాయి, ఏ మూల జరిగిపోతాయి. ఇచ్చే నిధులను వెంటనే ఇవ్వాలి. సంబంధించిన అధికారులు కరువు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా పంపించి రాష్ట్రాల్లో పర్యవేక్షించండి, రాష్ట్రంలో మానిటరింగ్ చేయండి, ఈ నిధులు ఖర్చు కావాలా, నిధులు ఖర్చు అయ్యేటట్టు చేయండి అని చెప్పి ఇంకా నివేదిక తెప్పించుకోవాలా. చిన్న నివేదిక 20%, 30% ఇస్తా, ఖర్చు అయిందా లేదా, మాకు పంపలేదు, ఫైల్ పంపలేదు, ప్రపోజల్స్ అట్లా కాదు. కేంద్రం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కేంద్రానికి కూడా మొత్తం తెలుసు, వర్షాలు వస్తాయా రాదా మాకు కాదు తెలిసేది, వాళ్ళకి తెలుసు. వర్ష ప్రభావం ఎంత ఉంది, ఏ గ్రామంలో ఎంత ఉంది, అలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ పంపించినా సరే జిల్లాలో పెట్టి మానిటరింగ్ చేసి కేంద్రం కూడా చర్యలు చేపట్టాలా. ఏదో రాష్ట్ర ప్రభుత్వం పంపలేదు, నివేదిక ఇయ్యలేదు, మేము ఇచ్చిన రాలేదు, తెలియలేదు, అడగలేదు, 10 మండలాలు అని కాదండి. 50 మండలాలు తప్పనిపిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా కాదు, 50 కాదు 60 మండలాలు నిధులు ఇవ్వాలా. అది కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా ఈ వడదెబ్బలు చనిపోయినారు. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర రికార్డు ఉంది, మన 106 ఇచ్చింది. సో అట్లాంటి పరిస్థితి, ఆ స్థాయిలో వడదెబ్బ ఉంది, ఆ స్థాయిలో ఎండ ఉంది. కానీ ఇక్కడ దానికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు ఏం లేవు. హాస్పిటల్ పోతే వడదెబ్బ, హాస్పిటల్ కూడా ఇట్లాంటి ఏర్పాట్లు లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇట్లా మాట్లాడతారండి. ప్రతి హాస్పిటల్ సంబంధించిన మందులు, తగిన ఏర్పాట్లు, అంబులెన్సులు, కొత్త అంబులెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 108 ప్రతి జిల్లాలో కూడా. అంతకుముందు మధ్యలో అయిపోతుందో తెలియదు. వాళ్ళకు జీతభత్యాలు ఇప్పుడే ఈరోజు 108 వాళ్ళకు కూడా జీతభత్యాలు పెంచాలి. వాళ్ళు ఏదైనా అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తే కూడా పోవాలి.
వడదెబ్బ తాగినా ఇంకేమైనా కూడా వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి హాస్పిటల్లో మందులు ఏర్పాటు చేయడం జరిగింది. హాస్పిటల్స్ గురించి నిన్ననే మా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ మీద ఆయన సమీక్ష చేస్తూ అన్ని సమకూరుస్తూ ప్రభుత్వ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా తయారు చేయాలని చెప్పి, కొత్త హాస్పిటల్ పెట్టాలని చెప్పి, పేద ప్రజల గురించి, సంక్షేమ పథకాల గురించి, రైతుల గురించి ఇన్ని రకాలుగా ఆదుకుంటా ఉంటే ఫ్యూచర్లో కూడా రైతులు గిడ్డంగులు కూడా ఏర్పాటు చేసి ఒకవైపు శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఒకవైపు టెంపరీగా ఆదుకుంటూ ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే ఏం చేస్తలేరు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎట్లా? నిజంగా కూడా ఏం చేయకపోతే ఈరోజు నిజంగా కూడా రైతుల గురించి పడుచుకోకపోతే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కంకులు తీసుకొని లేకపోతే కందులు పట్టుకొని రైతులకు కావాల్సింది తెలంగాణ రైతులకు కావాల్సింది ముఖ్యంగా ఏంది? కరెంటు. ఈరోజు వర్షాలు పడకపోయినా ఈరోజు కరెంట్ ఇస్తున్నాం రైతులకు. వర్షాలు లేకపోయినా కరెంట్ ఇస్తున్నాం, వర్షాలు లేకపోయినా ఇండస్ట్రీస్కు 24 hours కరెంట్ ఇస్తున్నాం. రైతులకు ప్రధాన జీవనాధారమే కరెంట్. అలాంటి కరెంట్ మేము ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీరు గుర్తించకుండా రైతుల గురించి పట్టించుకోవాలంటే గతంలో కరెంట్ ఎప్పుడు వస్తున్నదో తెలియకుండే రైతులకు ప్రధాన మూలం అది, ప్రధాన పెట్టుబడి, ప్రధాన మూలం కరెంట్ నుంచి ఆదుకోవడానికి ప్రధానంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ కూర్చొని రాష్ట్ర ప్రభుత్వ విధులలో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు, సరైనటువంటి విధానం కాదు. అది కూడా మీరు కోరితేనే డైరెక్ట్ గా జాతీయ విపత్తు వస్తే విపత్తులు వస్తే మాత్రం స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. కోఆర్డినేట్ చేసుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఇది చేయగలుగుతుంది. రెండో విషయము వీరు అన్న విషయంలో మీరేమంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో గడ్డి దొరుకుతలేదు, ఈ గడ్డి దొరికే పరిస్థితి కూడా లేదు, మనకాడ దొరకదు, మన దగ్గర లేదు ఆ పరిస్థితి. ఈడ ఇయ్యాల 18,000 రూపాయలకు ఒక ట్రాక్టరు బయట రాష్ట్రం నుంచి కొనుక్కొచ్చుకుంటా ఉన్నారు. మీరు ఎందుకు దాన్ని ప్రొవైడ్ చేయలేకపోతా ఉన్నారు? ఇది ఒకసారి ఆలోచన చేయండి అంటున్నా. నేనేమంటున్నా, ఇది ఆలోచన చేయండి సీరియస్గా. ఎందుకంటే ఉన్న పశు సంపదనే మన రాష్ట్రంలో తక్కువ, అదంతా కూడా ఇవాళ కబేలలాకి వెళ్ళిపోతా ఉంది. దీన్ని ఆలోచన చేయండి అని చెప్తున్నా. రెండో విషయం, ఇవాళ కేంద్ర ప్రభుత్వము మీరు అడగకపోయినా మన్రేగా పనులు ఏవైతున్నాయో, ఉపాధి హామీ పథకం ఏదైతుందో 100 రోజుల నుంచి 150 రోజులు పెంచింది. దాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకుంటలేరు. ఇప్పటివరకు 150 రోజులు 10 దినాలు కల్పిస్తలేరు. ఈ సమయంలో కల్పించాలని చెప్పేసి నేను కోరుతాను. ఈ కరువు గురించి ప్రత్యేకంగా కరువును దృష్టిలో పెట్టుకుని పూర్తి వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. ఇప్పుడు నరేగా పనులు అన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా 75% అయినా సరే పూర్తిగా అగ్రికల్చర్ చేయండి. కూలీలు డబ్బులు వాడకుండా, జైలు వాడకుండా. కేంద్రం రాష్ట్రం ఒకరి మీద ఒకరు వేసుకుని పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ప్రజల నుంచి కాపాడాలని చెప్పి జనం కోరుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు, కాసం వెంకటేశ్వర్ గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ కలుగుతాం.